ఒకరోజు పార్వతీదేవి శివుడిని ఇలా అడిగింది. శుభ్రమైన కైలాసం ఉండగా, ఇంత ఐశ్వర్యం ఉండగా, చింతామణి గృహం ఉండగా ఈ శ్మశానంలో ఎందుకు ఉంటున్నావు అని అడిగింది. అప్పుడు పార్వతీదేవితో ఆ మహాదేవుడు ఇలా చెప్పాడు. పార్వతి, బతికినన్నాళ్ళు అన్ని చోట్ల వెళ్తారు, ఏమీ తోచట్లేదని ఎవరూ శ్మశానానికి రారు. నా అంతవాడు లేడు అంటాడు. పొడుగ్గా ఉన్నాను అంటాడు, తెల్లగా ఉన్నాను అంటాడు, పండితుడనే అంటాడు, పద్యాలు నా నోటికి వచ్చు అంటాడు, ఉపన్యాసాలు చెప్పగలను అంటాడు, నాకు పాటలు వచ్చు అంటాడు, నేను నాట్యం చేస్తా అంటాడు, నేను అధికారిని అంటాడు, నా దగ్గర డబ్బు ఉంది అంటాడు. అన్నీ ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడిని తీసుకెళ్లి 4 కొత్త కర్రల మీద పడుకోబెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలు బట్టి కప్పేసి శ్మశానానికి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తర్వాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు, నా వాళ్ళు అన్నవాళ్ళు ఒక్కరూ లేరు, వీళ్ళను నమ్ముకున్నానా అని ఏడుస్తుంటే నేనున్నాన్రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాడు 1000 మాటలు మళ్ళీ చచ్చిపోతాడు అని అక్కడ ఉన్నాను పార్వతి, నా కర్మకాలే అక్కడ లేనని ఆ మహాదేవుడు పార్వతీదేవితో పలుకుతాడు. ఇలా పలికిన శివయ్య మాట తలుచుకుంటే మనసు పులకరించిపోతుంది. ఈ చిన్న వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివయ్య భక్తులందరూ కామెంట్లో చెప్పండి హర హర మహాదేవ అని.